Praise the Lord. I greet you a very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీరు క్షమాభివృద్ధి పొందాలని, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలని, మీరు ముఖ్యంగా ఆత్మ విషయాల్లో అభివృద్ధి పొందాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ప్రార్థన ఆలకించువాడు. తన ప్రజలమైన మనము ఆయన సన్నిధిలో మొరపెట్టగా దేవుడు మనకి జవాబు ఇస్తాడని, ఉత్తరం ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది, చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు తన అరచేతుల మీద మనం చెక్కి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనల్ని అంతలా ప్రేమించాడని, ఆయన జ్ఞాపకాల్లో మనం అంతలా ఉన్నామని. కొన్నిసార్లు మన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు, ఒంటరితనం ఇలాంటివి మన జీవితంలో ఉన్నప్పుడు మనకుండే ఆలోచన ఏంటంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, నేను దేవుడిలో చేసిన భక్తి అంతా కూడా వృధాగా అయిపోయిందేమో, దేవుడు నన్ను పక్కన పెట్టేశాడేమో, దేవుడు నన్ను త్రోసివేస్తాడేమో అనే ఆలోచన కలుగుతాయి. అయితే దేవుడు సెలవిస్తున్నమాట, సియోను అనుకుంటుంది నేను మర్చిపోయానని, అయితే నేను ఏం చేయలేదు, మర్చిపోలేదు, మీరు ఎప్పుడూ కూడా నా జ్ఞాపకాల్లో ఉన్నారని. హల్లెలూయా. దేవుడు మనల్ని మర్చిపోవడం. బైబిల్ సెలవిచ్చే మాట, ఆయన నామంలో మనం చూపించే ప్రేమను మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు అని. మనుషులు మర్చిపోతారేమో మనం చూపించిన ప్రేమను, మనం చూపించిన సహనాన్ని, మన మనుషుల కోసం చేసింది ఒకనొక రోజు మనుషులు మర్చిపోతారేమో, కానీ దేవుడు మనం చేసింది ఏ మంచి కూడా దేవుడు మర్చిపోయిన దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు స్తుతించిన విధానాన్ని, నువ్వు ప్రార్థన చేసిన విధానాన్ని, నువ్వు దేవుని కోసం నిలబడిన విధానాన్ని, ఇరుగు పొరుగు వారిని ప్రేమించి సహాయం చేసిన విధానాన్ని, క్షమించిన విధానాన్ని, సహించిన విధానం దేవుడు మర్చిపోవట్లేదు. ఆయన మర్చిపోలేదు. ఆయన జ్ఞాపకాల్లో, ఆయన తలంపుల్లోనూ ఉన్నామని. దేవుడు మర్చిపోకుండా కరుణిస్తాడని. స్త్రీ తన పుట్టిన బిడ్డను ఎలా అయితే మర్చిపోదో, చూడండి, తల్లులు తనకు పుట్టిన పిల్లల్ని ఏం చేయరు, మర్చిపోరు. తల్లి ప్రేమ గొప్పదంటారు కదా. తల్లి ఎప్పుడూ కూడా తన పుట్టిన పిల్లల్ని మర్చిపోదు. అలాగే దేవుడు ఒకవేళ వాళ్ళైనా కొన్నిసార్లు మర్చిపోతారేమో, కానీ దేవుడు ఏమాత్రం కూడా తన ప్రజల్ని ఎప్పుడు కూడా మర్చిపోడని, తన పిల్లల్ని ఎప్పుడూ కూడా దేవుడు మర్చిపోడు. తన కుమార్తెలుగా చేర్చబడిన మిమ్మల్ని దేవుడు ఎప్పుడూ కూడా మర్చిపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మర్చిపోకుండా దేవుడు కరుణిస్తాడు, కనికరం చూపిస్తాడు, జాలి పడతాడు. మర్చిపోకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దాని గుర్తుగా దేవుడు చెప్తున్నమాట, ఆయన అరచేతుల మీదే మనల్ని చెక్కుకున్నాడని. హల్లెలూయా. ఒక సందర్భంలో నేను కరోనా టైంలో భయపడుతున్నాను. కుటుంబంలో కరోనా వచ్చినప్పుడు చనిపోతానేమో అన్న సందర్భంలో భయపడుతుంటే దేవుడు తన అరచేతుల మీద నా పేరు చూపించి ఈ వాగ్దానాన్ని దేవుడు నాకు వినిపించేశారు. చూడు, నా అరచేతుల మీద నుంచి చెక్కి ఉన్నారని. దేవుడు మనం మర్చిపోవట్లేదు. దేవుని బిడ్డలారా, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, దేవుడు మనం మర్చిపోవట్లేదు. ఆయన చేతుల్లో మిమ్మల్ని చెక్కి ఉన్నాడని. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన జ్ఞాపకాలు, ఆయన తలంపుల్లో మీరు ఉన్నారు. దేవుని చేతులు ఎలాంటివి? బైబిల్ సెలవిస్తుంది, ఆయన చేతులు సమస్తాన్ని చేసిన చేతులని. అన్నీ కలగ చేసిన చేతులు నీ జీవితంలో కూడా గొప్ప వాటిని దేవుడు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అద్భుత కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడని. దేవుని చేతులు అధికారం కలిగిన చేతులు. శిష్యులు క్రీస్తు ప్రభు వారు ఓడ మీద వెళ్తున్నప్పుడు, ఆ ఓడ తుఫానుకు లోనైనప్పుడు క్రీస్తు ప్రభు వారు లేచి చేతులెత్తి గద్దించగానే తుఫాన్ అంతా నిమ్మలమైందని. మీ జీవితంలో పరిస్థితులు ఏదైనా ఎటువంటి కష్టమైనా, ఎటువంటి శ్రమైనా, ఎటువంటి ఇబ్బంది అయినా మీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించినట్టయితే దేవుడు సమాధానాన్ని, శాంతిని అనుగ్రహిస్తాడని. ప్రతి బంధకాల నుండి దేవుడు విడిపిస్తాడని. ప్రతి కీడుని దేవుడు మేలుగా మారుస్తాడని. ప్రతి శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడని. ఆయన అధికారం కలిగిన వాడు. ఎటువంటి సందర్భమైనా అది మన చేతిలో కాదు. అధికారులు ఎవరు చేయలేరు. అందరి చేయి దాటిపోయింది. పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. ఆ సమయంలో కూడా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు అధికారం కలిగిన దేవుడు ఆయన చేతికి నీ సమస్యను పెట్టినప్పుడు, నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించినప్పుడు దేవుడు పరిస్థితుల్ని సమాధానపరుస్తాడు అని. హల్లెలూయా. హీఈస్ ఆల్ పవర్ఫుల్. సర్వశక్తివంతుడైన ఆయన చేతులు ఫలింపచేసే చేతులు, ఆశీర్వదింపచేసే చేతులు, అభివృద్ధి కలిగేసే చేతులు దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభు వారి ముందు 20,000 మందికి పైగా ప్రజలు ఉన్నప్పుడు ఒక చిన్నవాడు 5 రెట్లు 2 చేపలు తీసుకొచ్చినప్పుడు దేవుడు 5 రెట్లు 2 చేపల్ని తన చేతిలో పెట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆశీర్వదించారని. క్రీస్తు ప్రభు వారి చేతి నుండి అవి శిష్యుల్ని తీసుకుని పంచిపెట్టడం మొదలుపెట్టిన తర్వాత 20,000 మంది భోజనం చేయగా 12 గంపలు మిగిలిన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫలింపచేసే చేతులు.
మన జీవితాన్ని దేవుని చేతికి అప్పగిస్తే దేవుడు మనల్ని ఫలింపు చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. లోకం మన జీవితాన్ని పాడు చేస్తుంది, పతనావస్థలోకి తీసుకెళ్తుంది. కానీ దేవుడు మాత్రం మన జీవితాన్ని ఫలింపు చేస్తాడని, ఆశీర్వాదకరంగా మారుస్తాడు, అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని చేతులు మన లేవనెత్తే చేతులని. పేతురు గారు నీటి మీద నడుస్తున్నప్పుడు సందేహం వల్ల, అవిశ్వాసం వల్ల, అల్ప విశ్వాసం వల్ల పడిపోయినప్పుడు దేవుడు పేతురు గారిని చేపట్టి లేవనెత్తారని. ఈరోజు ఎక్కడ పడిపోయారు? విశ్వాసంలో పడిపోయారా? దేవుని ప్రేమించే విషయంలో పడిపోయారా? లేదా ఎక్కడో లోకాన్ని, భక్తిహీనత, పాపం వచ్చే హృదయంలోకి రావడం ద్వారా పడిపోయారా? దేవుడిని అడగండి. ప్రభా, ఆ రోజు పేతురు గారు అడిగారు, ప్రభా రక్షించండి అప్పుడు దేవుడు తన చేయి పట్టుకుని లేవనెత్తారని. ఈరోజు కూడా దేవుడు మనల్ని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన లేవనెత్తే దేవుడు అని. లోకం మనల్ని పడేయాలనుకుంటుంది. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతున్నాడు. ఆ వ్యక్తి దొంగల చేతిలో పడ్డాడంట. దొంగల చేతిలో పడిపోయిన వ్యక్తిని బాగా కొట్టారు, ఉన్నదంతా లాగేసుకున్నారు, వస్త్రాలు చింపేశారు, కొనూపురితో అక్కడ పడేశారు. లోకం మనల్ని పడేస్తుందేమో కానీ దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తాడు అని. హల్లెలూయా. ఆయన చేతులు మనకు దెబ్బలు తిన్న చేతులు, మీకులు కొట్టించుకున్న చేతులు, ప్రేమ వాత్సల్యం కలిగిన చేతులు, కనికరాన్ని చూపించే చేతులు, ప్రేమ చూపించే చేతులు. ఆ చేతులుకి మన జీవితాన్ని అప్పగించుకుంటే, ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఒకవేళ ఇప్పుడు దాకా నీ చిత్తమే జరగాలి, నీ ఆలోచన జరగాలి, నువ్వు అనుకున్న జరగాలని ముందు పట్టు కూర్చున్నారు. ఈరోజు దేవుడి చేతులకి మన జీవితాన్ని అప్పగిద్దాం. ఆయన మనల్ని ఫలింప చేస్తాడు, లేవనెత్తాడు, స్వస్థపరుస్తాడు. దేవుని చేతులు స్వస్థపరిచే చేతులని. క్రీస్తు ప్రభు వారి దగ్గరికి కుష్ఠరోగం కలిగిన వ్యక్తి వస్తే దేవుడు ముట్టి స్వస్థపరిచారు. గుడ్డివారు వస్తే దేవుడు ముట్టి స్వస్థపరిచారు. అలాంటి చేతులు మన జీవితాన్ని అప్పగించుకుందామా? దేవుడు బాగు చేస్తాడు దేవుడు. కాబట్టి ఆయన అరచేతుల మీద మనల్ని చెక్కి ఉన్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం విశ్వసించండి. దేవుని చేతికి మీ జీవితాన్ని అప్పగించుకోండి. ఎటువంటి పరిస్థితి అయినా పరిస్థితి దేవుని దగ్గర చెప్పండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ్య, మీకు వేలాది వందనాలు వేసా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసా. మహోన్నతుడు దేవా, మహిమగల దేవుడు ప్రభా, వేసే అయినప్పటికీ కూడా ప్రభు దీన్ని లక్ష్య పెట్టే దేవుడు వేసా. మీకు వేలాది వందనాలు వేసా. ప్రభు మీ అర చేతుల మీద మా పేరు చెక్కి ఉన్నందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసా. ప్రభు మీరు మమ్మల్ని మర్చిపోలేదని, మీ జ్ఞాపకాల్లో మమ్మల్ని ఉంచుకున్నారని ప్రభు తెలియపరచడానికి ప్రభావ మీరు మాకు మాట సెలవిచ్చారని మీకు వేలాది వందనాలు వేసా. అవును తండ్రి, మనుషులు త్రోసివేసిన, పక్కన పెట్టిన, తృణీకరించిన ప్రభు వేసే మనుషులు మా పక్షాన్ని లేకపోయినా ప్రభు మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టిన దేవుడు ప్రభు, సహకారిగా ఉండే దేవుడు ప్రభు, స్వస్థపరిచే నీ చేతులకి ప్రభు, మమ్మల్ని ఆశీర్వదించే నీ చేతులకి ప్రభు, మమ్మల్ని లేవనెత్తే నీ చేతులకి ప్రభు, మమ్మల్ని కలుగు చేసి నీ చేతులకి ప్రభు, ఏసయ్యా అధికారం కలిగిన నీ చేతులకి ప్రభు, సమాధానపరిచే నీ చేతులకి ప్రభు, ఈరోజు మా జీవితాలు అప్పగించుకుంటున్నాం ప్రభు. ప్రియులు ఎంతమంది అయితే ప్రభు ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి ప్రభు. అప్పుల బాధలో ఉన్న వారిని లేవనెత్తండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారు ముట్టండి, స్వస్థపరచండి. ఈ రోజంతా మీ తోడు సహాయం వారికి దయచేయండి. గొప్ప కార్యాలు చేయండి, ఉన్నతమైన స్థానంలో ఉంచుకోండి, దీవెనలు కుమ్మరించుకోండి ప్రభు. ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.